గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దావీదు తాళపు చెవిని కలిగిన దేవుడు మన దేవుడు. ఎవడునూ వేయలేకుండా తీయువాడు, ఎవడునూ తీయలేకుండా వేయువాడైన సత్యస్వరూపి పరిశుద్ధుడు. ఇక ఈ టైటిల్ ఎవరికీ లేదండి. భూమి మీద 1,00,000 మంది ఉండొచ్చు, ఎవరికి లేని ఆ గొప్ప పేరు కలిగిన దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లు హృదయాంతరంగాల్లో నుండి యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా అని ప్రతి ఒక్కరూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన మధ్యన సంచరిస్తున్నారు. మనం వేరు ప్రదేశాల్లో ఉన్న సత్యస్వరూపి అయిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు మనందరి దగ్గర ఉన్నారు గనుక నిశ్చయముగా ఆయన మనతో మాట్లాడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, సత్యస్వరూపి పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవ, దావీదు తాళపు చెవి అయిన దేవుడవు. నీవు తలుపు వేయగా తీయగలిగిన వాడు లేడు, నువ్వు తీయగా వేయగలిగిన వాడు లేడు ప్రభా. గొప్పవాడా, బలవంతుడా, సైన్యములకు అధిపతి, నీకు స్తోత్రం. ప్రకటన గ్రంథంలోని ఫిలదెల్ఫియా సంఘం కొరకు మీరు వ్రాసిన ఉత్తరమును మేము ధ్యానించుచుండగా చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి ఆత్మయ్య మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడినది మీరు కాదు అన్న నీ యొక్క వాక్యమును చేతబట్టుకొని దేవ, మేమందరం నీ సన్నిధి సాష్టాంగపడి ఉండగా మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రం. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. దేవ, వినే చెవులను మీరు ఇచ్చినందుకే నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం మా మీద ప్రోక్షించుకొంచున్నాం. ప్రతి విధమైన అడ్డంకులు, నెట్వర్క్ ప్రాబ్లమ్స్, సమస్త సాతాను శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. పరిశుద్ధుడైన యోహాను గారు మరియమ్మ గారిని తీసుకుని చిన్న ఆసియా, ఎఫెస్సు అనే చిన్న ఆసియా, ఆ సముద్ర తీరమున ఉన్న ఆ ఎఫెస్సు అనే పట్టణం దగ్గర నుంచి యూ షేప్లో ఉన్న ఆ చిన్న ఆసియా, ప్రస్తుతం టర్కీ అనబడుతున్న ఆ ఊరికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఆయనను తీసుకెళ్ళి పద్మసు ద్వీపంలో డొమేషియస్ అనే రోమన్ చక్రవర్తి ఆయనను ఆ ద్వీపంలో పడేశాడు. ఎవరు సహవాసం లేకుండా, ఆహారం లేకుండా యోహాను గారు ప్రభువునందు నిద్రించాలని ఆయన గారి కోరిక. కానీ ప్రభు దినమందు ఆత్మవశుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఆయన చూచి ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్న తరువాత 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఆ క్రమంలో పోయిన వారం మనం సార్దీసు సంఘం గురించి దేవుడు ఏమని ఉత్తరం రాశారు, దాని యొక్క వివరాలు ఏంటి, చరిత్ర ఏంటి నేర్చుకున్నాం. ఈ దినమున ఫిలదెల్ఫియా అనే పట్టణంలో ఉన్న ఫిలదెల్ఫియా అనే సంఘంకు యేసుక్రీస్తు ప్రభు ఆత్మవశుడైన యోహాను గారి ద్వారా ఆయన రాసిన ఉత్తరం మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతిగా కనబడిన ఆ గొప్ప దేవుడు సంఘం నుండి ఏమి ఆశిస్తున్నాడు? అసలు దేవునికి మహిమ రావాలంటే సంఘాలు ఏ విధంగా ఉండాలి, సంఘాలు ఏ విధంగా ఆరాధించాలి అని ఆయన యొక్క ఉపదేశమును, ఆయన యొక్క మెచ్చుకోలును, ఆయన యొక్క గద్దింపును, ఆయన యొక్క సలహాను దేవుడు యోహాను గారి ద్వారా సంఘాలకు తెలియజేస్తూ రాసిన ఈ ఉత్తరాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ ఫిలదెల్ఫియా పట్టణం లేకపోతే ఫిలదెల్ఫియా సంఘం ఎక్కడుందనంటే మనం సార్దీసు అనే దాని కొరకు ధ్యానించుకున్నాం. సార్దీస్ నుంచి 40 కిలోమీటర్లు కింది భాగానికి వస్తే 40 కిలోమీటర్ల దూరంలో ఫిలదెల్ఫియా అనే పట్టణం ఉంది. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమే ఫిలదెల్ఫియా అనే సంఘం. అయితే ఇది కూడా చాలా పురాతనమైన స్థలం. ఇక్కడ కూడా చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, తర్వాత బిల్డింగ్స్ అవి ఉన్నాయి. వాటిని యునెస్కో అమెరికా వారు వాటిని హెరిటేజ్ పట్టణాలుగా వాటిని ప్రకటించారు. అంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఫిలదెల్ఫియా అనే ఈ పట్టణాన్ని ఏమని పిలుస్తున్నారంటే
ఆల్ అషకిర్ అని పిలుస్తున్నారు. ఇది టర్కీలో ఉంది. క్రీస్తుకు పూర్వం 188వ సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు 189వ సంవత్సరంలో ఒక రాజుగారు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండేవారు. ఆయన పేరు యమెనిస్ టూ. ఆయన గారికి ఉన్న బిరుదులు ఏంటంటే కింగ్ ఆఫ్ ఫిలదెల్ఫియా, సేవియర్, కింగ్ ఆఫ్ ఫిలదెల్ఫియా, లేకపోతే ఫిలదెల్ఫియాస్ సేవియర్ అని ఆయనకు బిరుదులు ఇచ్చారు. ఎందుకనంటే ఆ యమెనిస్ టూ అనే ఈ రాజు ఆ ప్రాంతానికి చేసిన మంచి పనులను బట్టి, ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని బట్టి ఈ బిరుదులు ఆయనకి ఇవ్వటం జరిగింది. అయితే ఈ యమెనిస్ టూ అనే ఈ రాజుకి, ఈ కింగ్ ఆఫ్ ఫిలదెల్ఫియా అనే ఈ రాజుకి ఒక సహోదరుడు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అంటే ఈయనకి చాలా ఇష్టం. ఆ తమ్ముడు పేరు ఏంటంటే అతలాస్ టూ తమ్ముడు పేరు. ముద్దు పేరు ఏంటి అని అంటే ఫిలదెల్ఫాస్ అంటే అర్థం సహోదర ప్రేమ. వాళ్ళ తమ్ముడి పేరు, ఈ రాజుగారి యొక్క తమ్ముడి ముద్దు పేరు ఫిలదెల్ఫాస్. ఈ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఆ యమెనిస్ టూ అనే రాజు ఒక పట్టణాన్ని కట్టించి ఆయనకు బహుమానంగా ఇస్తాడు. సహోదరుడి మీద ఉన్న ప్రేమతో ఈ ఫిలదెల్ఫాస్ అనే పట్టణాన్ని ఆయనకు బహుమానంగా ఇస్తాడు. అయితే మనం క్రొత్త నిబంధన రాసిన ఆ కొత్త నిబంధన ఇంటర్ప్రిటేషన్లో చూస్తే దాన్ని గ్రీకు భాషలో రాశారు. దాంట్లో ఉన్న ప్రేమ అనే మాట వచ్చినప్పుడల్లా ఒక 3 రకాల మాటలు, గ్రీకు మాటలు అక్కడ మనకు కనపడతాయి. ఇది చాలాసార్లు మనం నేర్చుకున్నాం, మరొకసారి సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను. అందులో ఒకటి అగాఫే అంటే దేవుని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ. రెండవది ఫిలియో, సహోదర ప్రేమ. రోమపత్రిక 12వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ 29 రకాల సూచనలు మనకు కనపడతాయి. పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ, మీరు సాధ్యమైనంత వరకు అందరితోనూ సమాధానంగా ఉండండి, అందరిని ప్రేమించండి, పగ తీర్చుకున్నట్టు దేవుని పని, మీరు పగ తీర్చుకోవద్దు అని చెప్పి ఇలాంటివన్నీ చెబుతూ సహోదర ప్రేమ గురించి రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు రోమా సంఘానికి చాలా గట్టిగా తెలియజేస్తారు. ఈ ఫిలియో అనేది సహోదర ప్రేమ. ఈ ఫిలియో నుంచి వచ్చిందే ఫిలదెల్ఫియా. అందుకని ఆ పట్టణానికి ఫిలదెల్ఫియా అనగా అన్నగారికి తమ్ముడు పట్ల ఉన్న ప్రేమను బట్టి ఫిలదెల్ఫియా అని ఆ ఊరికి పేరు పెట్టారు. మూడవది ఇరియోస్, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అది ఆప్యాయతలు కలిగిన ప్రేమ, అది వేరే. అయితే మనందరికీ హైదరాబాద్ తెలుసు బాగా. హైదరాబాద్, సికింద్రాబాద్ అనే పేర్లు ఎలా వచ్చినాయో, ఎందుకంటే ఫిలదెల్ఫియా అనే దానికోసం ఉదాహరణగా ఒకంత మీకు అర్థమవుతుందని. హైదర్, సికిందర్ ఇద్దరు అన్నదమ్ములు. ఆ హైదర్, సికిందర్ అన్నదమ్ములు కలిసి హైదర్ గారు ఉన్నదానికి హైదరాబాద్ అని, సికిందర్ గారు ఉన్నదానికి సికింద్రాబాద్ అని జంట నగరాలుగా పేరు పెట్టుకున్నారు. వాటిని ట్విన్ సిటీస్ అని అంటారు. ఈ ఫిలదెల్ఫియా సంఘం పేరు కూడా సహోదరుడికి, అన్నగారికి తమ్ముడు పట్ల ఉన్న ప్రేమను బట్టి ఈ పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ప్రపంచంలో ఈ ఫిలదెల్ఫియాను చిన్న ఏథెన్స్ అంటారు. చిన్న ఏథెన్స్. ఎందుకు ఏథెన్స్ అంటే, ఏథెన్స్లోనండి, జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి, చాలా ఉపయోగపడే మాటలే చాలా వరకు నేను ఫిల్టర్ చేసి నేను మీ దగ్గర చెప్పడానికి సాహసిస్తున్నాను. ఈ ఏథెన్స్ పట్టణంలో 8,000 ఇళ్ళు ఉంటాయి. 8,000 ఇళ్ళు. దేవాలయాలు ఎన్నో తెలుసా అండి? 32,000 దేవాలయాలు. ఇళ్ళేమో 8, దేవాలయాలేమో 32,000. అంటే 1:4. ఒక ఇంటికి 4 దేవాలయాలు ఉంటాయి. అలాగే ఫిలదెల్ఫియాలో కూడా సృష్టికర్త అయిన దేవుని గురించిన దానికంటే వారు సృష్టించిన దేవుని యొక్క దేవాలయాలు చాలా ఎక్కువ. ఏథెన్స్ తర్వాత ఇక దేవాలయాలు ఎక్కువగా ఉన్న పట్టణం ఏది అని అంటే ఫిలదెల్ఫియానే. ఎందుకు అని అంటే గ్రీకులకి ముఖ్యంగా చాలామంది దేవతలు ఉన్నారు, కానీ 12 మంది దేవతలు వారికి చాలా ముఖ్యం. వారికి సంబంధించిన దేవాలయాలు ఈ ఫిలదెల్ఫియాలో చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇక్కడ ఉన్న ఈ దేవతాలయాల వల్ల, లేకపోతే విగ్రహారాధన వల్ల ఈ ఫిలదెల్ఫియా సంఘం చాలా శ్రమలకు లోనైపోయింది. చాలా శ్రమలు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఈ పరిస్థితులను బట్టి సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే సంఘం శ్రమల గుండా ప్రయాణం చేయాలి. అంతేకాదు
ఆ సంఘం దేవుణ్ణి అంటు పెట్టుకుని దేవునితో సహవాసం చేసే సంఘంగా ఉండాలి. ఈ సంఘం ఈ చుట్టుపక్కల ఈ పరిస్థితులన్నిటిని బట్టి, ఈ శ్రమలన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉత్తరం రాస్తూ ఈ సంఘానికి చాలా గట్టి మెచ్చుకోలు ఇచ్చారండి. చాలా గట్టిగా మెచ్చుకోలు. ఈ సంఘానికి గద్దింపు లేదు. ఇంతకు ముందు కూడా మనం ఒక సంఘం గురించి మనం నేర్చుకున్నాం. గద్దింపు లేకుండా మెచ్చుకోలు ఉన్న సంఘం సార్దీసు సంఘం. అలాగే ఈ సంఘానికి కూడా గద్దింపు అనేది లేదు. మనం సంఘాలకు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాం. ఇంట్రడక్షన్లో ఆ పేర్లన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అయితే ఈ ఫిలదెల్ఫియా అనే సంఘానికి విశ్వాస సంఘము, నమ్మకమైన సంఘం అని పేరు. నమ్మకమైన సంఘము. ఈ సంఘానికి ఇప్పుడు మనం అన్ని సంఘాలు ఎఫెసు, స్మరణ, పెర్గమము, ఈ సంఘాలన్నిటికీ 4 అంశాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మెచ్చుకోలు, 2వది గద్దింపు, 3వది ఉపదేశము, 4వది సలహా. ఇప్పుడు చదువుదాం. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ సంఘానికి మెచ్చుకోలే ఉందండి. మెచ్చుకోలే. 7వ వచనం నుంచి నేను చదువుతున్నానమ్మా, జాగ్రత్తగా వినండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. మెచ్చుకుంటున్నాడు 8వ వచనం నుంచి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తాను సంఘానికి పరిచయం చేసుకుంటూ చెప్పిన ఆ పరిచయ వాక్కుల్లో కూడా ఉన్న మాటలు ఏంటంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడు, ఎవడనూ తీయలేకుండా వేయువాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని చెబుతున్న ఆయన ఈ సంఘానికి కూడా ఇస్తున్న మెచ్చుకోలు ఏంటంటే, నీ శక్తి కొంచెమే ఫిలదెల్ఫియా సంఘమా, అయినా కానీ నువ్వు వాక్యాన్ని గైకున్నావు, నా నామాన్ని ఎరుగననలేదు, అందుకని తలుపుని ఎదుటనే తీసే ఉంచుతాను, దానిని ఎవ్వడూ వేయలేడు. యూదులు కాకయే, 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదము ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేస్తాను. ఎవరైతే శక్తి కొద్దిగా ఉన్న వాక్యాన్ని గైకొంటారో, జాగ్రత్తగా వినండమ్మా, వాక్యాన్ని గైకొంటారో వారి ఎదుటకు శత్రువుల్ని తీసుకొచ్చి ఆ సమాజపు వారిని రప్పించి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని వారికి తెలియజేస్తాడు. మెచ్చుకోలు. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. రెండవసారి ఈ సంఘం వాక్యాన్ని ఎక్కువగా గైకుంది, వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. శోధన గడియలలో నేను నిన్ను కాపాడుతాను. సార్దీసు సంఘానికి దేవుడు వార్నింగ్ ఇస్తూ, నువ్వు రాకడ దొంగవలే నేను వస్తాను, అప్పుడు నీ వస్త్రం పరిస్థితి ఏంటి అని ఆ సంఘాన్ని వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. ఇక్కడ కూడా 2వ రాకడ గురించి సంఘానికి తెలియజేస్తూ ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, ఆ శోధన టైంలో, శోధన గడియల్లో నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. ఎంత మంచి మాటలో చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఇది ఉపదేశము. 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంచుతాను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద ఉంచదను. సలహా. అందుకని ఇమ్మానుయేల్ గారిని నూతన యెరూషలేము అనే పాట పాడమన్నది. ఏమండి, నూతన యెరూషలేము అనే పేరు ఎంత మెచ్చుకోలో చూడండి. ఒక స్తంభంగా ఉంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘానికి గద్దింపు అనేది లేదు.
ఎంతమంది అయితే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారో, ఎంతమంది అయితే దేవుణ్ణి అనుసరించడానికి గట్టిగా నిర్ణయం తీసుకుంటారో, ఏమండి, ఎంతమంది అయితే మనుష్య కుమారుణ్ణి ఒప్పుకుంటారో, ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వారి కోసం ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వాక్యాన్ని శ్రమ వచ్చినా, శక్తి కొంచెమైనా వాక్యాన్ని గైకుంది, ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకునింది. కాబట్టి ఆయన ఏమంటాడు అని అంటే, రెండవ రాకడలో శోధన గడియల్లో కూడా నేను నిన్ను కాపాడుతాను. మొట్టమొదటే మనం నేర్చుకున్నాం, ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రకటన గ్రంథాన్ని చదువువారు, వినువారు, గైకొనువారు. ఏమంటే చదవడం, వినడం చాలా తేలిక, గైకోవడం అనేది చాలా కష్టం. కానీ దేవుడు చెప్పేదంటే ఏంటంటే గైకోవాలి అని. ఫిలదెల్ఫియా సంఘం ద్వారా, ఆ ఉత్తరం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గైకొను వారు ధన్యులు. చదువుతాం, వింటాం. మూడవది గైకొను వారిగా మనం ఉండాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పుచుండగా అమ్మా అదే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగా వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పాను. ఎందుకు ఈ మాట చదివించానంటేనండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మీటింగ్లో ప్రసంగం చేస్తున్నారు. మంచి ప్రసంగం జరుగుతున్న టైంలో ఒక స్త్రీ గారు లేచి గట్టిగా నిన్ను కనిన గర్భం, నువ్వు కుడిచిన స్తన్యములు గొప్పవి అని అరుస్తా ఉంది. ధన్యమైపోయినాయి అని అరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆవిడ, అమ్మమ్మ అవునమ్మా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా, అవును గాని, ఆ గాని అన్న దగ్గర విషయం అంతా వేరే అయిపోద్ది. అవును గాని దేవుని వాక్యమును గైకొనువారు మరీ ధన్యులు. యేసు ప్రభు చెప్పిన మాట. చదువువారు, వినువారు ధన్యులు, ఓకే. గైకొనువారు మరీ ధన్యులు. కాబట్టి దేవుని వాక్యం గైకొనాలి, వాక్యాన్ని బట్టి జీవించాలి, వాక్యాన్ని బట్టి నడుచుకునేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అయితే ఫిలదెల్ఫియా అని దేవుడు పొగుడుతున్నది, నువ్వు నీకు శక్తి కొంచెమైనా కానీ నువ్వు శోధన టైంలో నువ్వు వాక్యమును గైకొంటివి, ఓర్పు విషయమైన వాక్యము నీవు గైకొంటివి కాబట్టి నేను నిన్ను కాపాడుతాను. మనందరికీ తెలిసిన మాట 121వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, మనల్ని భద్రపరిచే దేవుడు. అంటే శారీరకంగా భద్రపరుస్తాడు, అట్ ద సేమ్ టైం నీ ఆత్మను కూడా ఎల్లప్పుడూ ఎప్పటికీ సురక్షితంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎంతవరకు? నువ్వు నిత్యత్వమును చేరేటంత వరకు నిన్ను భద్రపరుస్తాడు. ఆయన నీ ఆత్మను భద్రపరుస్తాడు, రెండవ మరణం లేకుండా చేస్తాడు. ఈ లోకంలో చాలామంది భద్రతా దళాలు మన చుట్టూ ఉండొచ్చు. ఉదాహరణ ఇందిరాగాంధీ గారు, మన మంచి ప్రధాని, ఆవిడ చుట్టూ భద్రతా దళాలు ఆవిడని కాపాడవలసిన వాళ్ళే కాల్చి చంపేశారు. ఏమండి, రాజీవ్ గాంధీ గారు 3000 బ్లాక్ క్యాట్ కమాండోస్ 3000 మంది ఉండేవారు. ఆయన చెన్నై వెళ్తే చాలామంది చేతులూపి కరచాలనం కోసం చేతులు ఊపుతుంటే పనిగట్టుకుని ఒక ఆవిడ పిలిచాడు. ఆవిడ గారు దండేసి వెళ్ళిపోద్ది అనుకున్నాడు. పాపం ఆవిడ దండ వేయటం కాదు, దండ నొక్కింది. ఆవిడ చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు. ఆ వాచికి బూట్లు బట్టి ఆయన శరీరం ఇది అనుకుని ఏరి తర్వాత దహన సంస్కారాలు చేశారనుకోండి, అది వేరే విషయం. ఎంతమంది భద్రతా దళాలు ఉన్నా ఎవరు కాపాడలేరు. కానీ మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. దైవ జనాంగమా, నమస్కరించి చెప్తున్నాను, అంత గొప్ప దేవుడు. 3000 మంది బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక నాయకుడిని కాపాడలేకపోయాయి. కానీ నిన్ను నన్ను అనుదినం ఏం మేలు చేశాడండి, మాకు ఏం మేలు చేశాడు దేవుడు అని చాలామంది అడుగుతారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక్కొక్క బెడ్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటే నేనేం చేశాడో అర్థమవుతుంది. ఒక లేని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్లకు ఉన్న వస్తువులు, నీ ఇంట్లో దేవుడిచ్చిన వసతి చూస్తే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అంత గొప్ప దేవుడు మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆయన శారీరకంగా ఆత్మీయంగా కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటారు, నా ఆత్మ నీ చేతికి
అప్పగించుచున్నాను. ఎందుకంటే అప్పగించాల్సిన వాడికి మన ఆత్మను అప్పగించామనుకోండి, నిత్యత్వం వరకు ఆయన భద్రతలో కాపాడతారు. కాబట్టి అందుకే చాలాసార్లు చెప్తుంటాను, మనం నిద్రపోయే ముందు, బెడ్ ఎక్కే ముందు ప్రాణాత్మ శరీరాలు ప్రభువా నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని. దేవునికి స్తోత్రం. ఈ ఫిలదెల్ఫియా గురించి దేవుడిచ్చింది, నీవు నా వాక్యాన్ని గైకున్నావు కాబట్టి శోధన కాలంలో నేను నిన్ను భద్రపరుస్తాను. అలాగే యథావిధిగా సంఘ చరిత్ర సంఘం ఆ టైం పీరియడ్లో ఈ సంఘం ఎప్పుడుంది. మనం గత వారం నేర్చుకున్న సార్దీస్ సంఘం క్రీస్తు శకం 1500 నుండి 17 సంవత్సరాల వరకు ఉంది. ఆ 17 సంవత్సరాల 200 సంవత్సరాల కాలంలో మార్టిన్ లూథర్ గారు వీరందరూ వచ్చారు. సంఘ సంస్కరణలు జరిగినాయి. రిఫార్మేషన్ టైం పీరియడ్ అని అంటారు దాన్ని. అయితే ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎప్పుడుంది? క్రీస్తు శకం 1700 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం వరకు, అంటే 18వ శతాబ్దము 19వ శతాబ్దం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 18వ శతాబ్దం 19వ శతాబ్దం, 1700 నుంచి 1900 వరకు 200 సంవత్సరాలు ఈ ఫిలదెల్ఫియా సంఘం ఉంది. ఈ ఫిలదెల్ఫియా సంఘం కోసం దేవుడు అంటాడు, నీ శక్తి కొంచెమే కానీ నీవు వాక్యాన్ని గైకొన్నావు. ఆయన అన్నది అదే కదండి 8వ వచనంలో, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని. అందుకనే ఈ 200 సంవత్సరాల్లో వాక్యానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. చూసారండి, దేవుడు అనంత జ్ఞాని అండి, అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారం. ఈ 200 సంవత్సరాల్లో వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎక్కువ, వాక్యాన్ని గైకొన్న వాళ్ళు ఎక్కువ. ఏమండి, అప్పటి వరకు సంఘం పెద్దల మాటలు, బిషప్ గారు, పోపు గారు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి, లేకపోతే వారు విధించిన ఆచారాలను బట్టి, వారి వ్యవహారాలను బట్టి, వారి కట్టుబాట్లను బట్టి సంఘం అంతా నడిచెళ్ళిపోతుండేది. మార్టిన్ లూథర్ గారిని కొంతమంది రిఫార్మేషన్స్ తీసుకున్నాడు దేవుడు. సంఘ సంస్కర్తలు తీసుకుని వాటన్నిటిని, తప్పు బోధలన్నిటినీ, బైబిల్లో లేని వాటన్నిటినీ ఆయన తీసేసి మనం నేర్చుకున్నట్లుగా 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున మార్టిన్ లూథర్ గారు వీటెన్బర్గ్ చర్చి ఆ గేట్కి, ఆ డోర్కి 95 సూత్రాలను ఒక పేపర్ని అంటించిన తరువాత ఆ బిషప్పు, పోపుల యొక్క తప్పు బోధ వారు గుర్తించి చాలామంది యేసుక్రీస్తు నిజ మార్గంలోనికి వచ్చారు. శిలువ మరణము ద్వారానే రక్షణ, యేసు రక్తము ద్వారానే మనకు విడుదల అని తెలుసుకుని విశ్వాసంలో పెరిగారు. ఈ 1700 నుంచి 1900 వరకు ఈ 200 సంవత్సరాల కాలాన్ని మిషనరీల కాలము అని అంటారు. మిషనరీస్ కాలం, వరల్డ్ మిషన్స్ అనేవి ఈ టైం పీరియడ్లోనే ప్రారంభమైనవి. మిషనరీ అంటే ఏంటి అర్థం? మనందరం చాలామంది మిషనరీస్ కోసం మాట్లాడుతుంటాం. మిషనరీ అంటే ఏంటి అర్థం? మిషనరీ అనగా ఒక దర్శనంతో పనిచేసేవాడిని మిషనరీ అని అంటారు. మిషనరీ ప్రభు సువార్త ప్రకటించడానికి వారి ప్రాంతాలను, వారి సొంత ప్రాంతాలని, సొంత ఊర్లను, సొంత ఇంటిని, సొంత వారిని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన పాపము నుంచి విడుదల ఇవ్వటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన దేవుడు యేసు ప్రభువే. యేసు ద్వారానే స్వర్గప్రాప్తి, మోక్షప్రాప్తి, పరలోకం దొరుకుతుందని ప్రాంతానికి, ఊర్లకి వాహన సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఊరికి చేరి యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించేవారు ఈ మిషనరీలు. ఈ దైవజనులు, ఈ మిషనరీస్ అందరూ ఈ 200 కాలంలోనే వారు మనకు కనిపిస్తారు. బైబిల్లో పావుర స్వరము దేశంలో వినబడుచున్నది అనే వాక్యం ఉంటుందండి. పావుర స్వరం. ఆ పావుర స్వరం వినిపించింది ఎప్పుడు అని అంటే ఈ 1700 సంవత్సరాల నుంచి 1900 ఫిలదెల్ఫియా కాల సమయంలోనే. ఆ కాలంలో చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని, ఎందుకంటే అప్పటికి మొత్తం అది ముద్రణ యంత్రం వచ్చేసింది. అన్ని భాషల్లో బైబిల్ తర్జుమా అయిపోయి అందరి చేతుల్లోనికి బైబిల్ వస్తే ఆ బైబిల్ని పట్టుకుని ఆ బైబిల్లో ఉన్న సత్యాల గురించి ఆ మిషనరీస్ ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఈ మిషనరీల గురించి ఒక మాట, ఈ మిషనరీల గురించి తప్పుగా అర్థం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో భారతదేశం ఒకటి, చాలా దేశాలు ఉంది కానీ భారతదేశం ఒకటి. వీళ్ళు వచ్చి మత మార్పిడి చేశారు, మతంలో దింపేశారు. ఈ దింపేయడం ఏంటో, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకు పుట్టిందో నాకేం తెలియదు. అసలు క్రైస్తవత్వం మతం కాదు బాబు అని అంటే మతంలో దింపేశారు, ఈ రకరకాల మాటలు వచ్చినాయండి.
వీళ్ళు సువార్త చెప్పడం, ప్రభువు గురించి పరిచయం చేయటం వాస్తవమే. వాళ్ళు పరిచయం చేయటం వలన అప్పుడు దాకా పాపపు జీవితంలో ఉండి సాంఘికంగా, సామాజికంగా, కుటుంబపరంగా రకరకాలుగా పాపంలో ఉండిపోయిన వారికి వారు చర్చలు నిర్మించి పాపము నుండి విడుదల మార్గాన్ని తెలియజేసే సంఘాలను వారు కట్టారు. అది తప్పెలా అవుతుంది? ఈ తప్పు మార్గాన్ని వెళ్ళిపోవడం వలన దాని ద్వారా సంక్రమించిన శారీరక రోగము, మానసిక రోగం, చదువు లేకపోవటం, ఇవన్నీ తప్పించడానికి శారీరక రోగం వచ్చిన వారికి హాస్పిటల్స్, మానసికంగా రోగం వచ్చిన వారికి కావాల్సిన హాస్పిటల్, విద్య లేని వారికి విద్యా సంస్థలు, స్కూల్స్ ఇవన్నీ కట్టించారు. ఈ మిషనరీలు ఒక దీపంగా ఉపయోగపడ్డారే తప్ప ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి పరిచయం చేస్తూ వీరు దీపాలుగా నిలిచారే తప్ప నష్టం చేసింది ఎక్కడా లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే అలాగే ఏదో ఒకటి అనాలి కాబట్టి మిషనరీస్ గురించి ఇప్పటికీ కూడా చాలామంది ఆ మిషనరీస్ని ఆడిపోచుకునేవారు లేరు. కానీ ఈ మిషనరీస్ అనేవాళ్ళు ఈ మన ప్రపంచానికి దేవుడిచ్చిన దీపాలు లాంటి వారు. అయితే ఈ చరిత్రలో కొంతమంది ఏ విధంగా మిషనరీ చేశారని కొంతమందిని చూసుకొని చాలామంది ఉన్నారండి. చాలామంది బాగా ఇంపార్టెంట్ అయిన వారి కోసమే చెప్తున్నాను. సమయం అనుకోకుండా, వేరే అనుకోకుండా జాగ్రత్తగా మనసు పెట్టానండి. అందులో మొదటి మిషనరీ నికోలాస్ జింజిండార్ఫ్. ఈయన మొరాబియన్స్ అనే ప్రజల మధ్యన, జర్మనీ దేశంలో మొరాబియన్స్ అనే నామకార్థ క్రైస్తవుల మధ్యన ఈయన పరిచర్య చేశారండి. ఈయన ఓ బిషప్ అంటారు, ఓ పాస్టర్ మొరాబియన్స్ దగ్గర. అయితే ఈయన నేర్పించిన ప్రసంగం ఏంటి అని అంటే, వారికి నేర్పించింది మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయటం నేర్పించాడు. ప్రార్థనే బలం, ప్రార్థనే ఆయుధం, ప్రార్థన ద్వారానే విజయం. ఈ మూడు ఈ నికోలాస్ జింజిండార్ఫ్ గారి యొక్క ఆయుధాలు. ప్రార్థనే బలము, ప్రార్థనే ఆయుధం, ప్రార్థన ద్వారానే విజయం. ఆ మొరాబియన్స్ ఆ ప్రాంతంలో దురాత్మ శక్తులు, సాతాన్ శక్తులు భయంకరంగా పనిచేసాయి. అయితే ఈయన గారు 100 సంవత్సరాల ప్రార్థనా ప్రణాళిక తయారు చేశాడు. ఎప్పుడు? 1700 సంవత్సరంలో. మనం ఇప్పుడు 49 రోజుల ప్రార్థనే మంది. ఈ నికోలాస్ జింజిండార్ఫ్ అన్న ఆయన 100 సంవత్సరాలు 100 ఇయర్స్ ప్రేయర్ ప్లాన్ తయారు చేసి ప్రార్థన చేస్తుంటే ఉజ్జీవం విస్ఫోటనం అయింది, బ్లాస్ట్ అయ్యింది ఆ మొరాబియన్స్ నామకార్థ క్రైస్తవుల దగ్గర. 100 సంవత్సరాలు ఆగకుండా ఆయన మరణించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలు పారిపోయినాయి, సాతాను శక్తులు పారిపోయినాయి. ఆయన ప్రసంగాలు కూడా అలాగే ఉండే. పాపక్షమాపణ పేదే బోధ చేసేవాడు. ఒక ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. ఈయన ఒకసారి 100 సంవత్సరాల ప్రార్థనలో ఒకరోజు 6 గంటలకి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యం చెప్తున్నాడు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నారు చర్చిలో. వారి పిల్లలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు 8 గంటల నుంచి మోకరించి ఉదయం 8 గంటల దాకా మోకాళ్ళు వేసి ఉన్నారండి. రాత్రి అంతా మోకాళ్ళ మీద ప్రార్థన. పిల్లలు వాళ్ళ వయసు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు. ఈ నికోలాస్ జింజిండార్ఫ్ నేను ధ్యానిస్తుంటే గుండె పగిలిపోయింది నాకు. 10 నిమిషాలు మోకాళ్ళు అయితే నేను కూర్చుని పోతాను. నా బలహీనత నేను మీ అందరి ముందు ఓపెన్గా చెప్తున్నాను. 10 నిమిషాలు నిలువ మోకాళ్ళు వేస్తే కూర్చుని పోతాను. ఆ పిల్లలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారంటే మన పిల్లలైతే ఏం చేస్తారు? ఈ ఏడుపుల మధ్యన మనం ఎందుకు చల్లటికి వెళ్ళిపోయి గేమ్ ఆడుకుంటారు, లేకపోతే రీల్స్ చూస్తా బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకో కార్యక్రమం మీద ఉంటారు. ఈ భక్తుడు, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు వాళ్ళు తెల్లవారులు హోల్ నైట్ 8 గంటల నుంచి 8 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ఎవరో చచ్చిపోతే ఎలా ఏడుస్తారో దేవుని యొక్క నామ ఘనత కొరకు కన్నీరు పెట్టుకుని ఏడ్చారండి. అది ఎర్ర అక్షరాలతో రాసి ఉంచిన చరిత్ర. ఎందుకంటే మన సంఘాలు కూడానండి, ఏ సంఘం అయినా కానీ, ఏ సంఘం అయితే ప్రార్థన మీద ఆధారపడుతుందో, ఏ సంఘం అయితే ప్రార్థనలో ఎదుగుతుందో,
ఏ సంఘం అయితే ప్రార్థనలో అభివృద్ధి చెందుతుందో, మనకి ఎంతసేపు మన సంఘాల్లో ఏంటంటే 10 కారులు రావాలి, 10 పట్టు చీరలు కనపడాలి, 10 సూట్లు బోట్లు కనపడాలి, అబ్బబ్బబ్బో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వచ్చేయాలి, అప్పుడు సంఘం భలే అభివృద్ధి చెందిందని అంటారు. కాదండి, కాదు. శక్తి కొంచెమై ఉన్నా ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, ఎవరైతే ప్రార్థన మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రార్థనలో ఎదుగుతారో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘం ఉజ్జీవానికి ఒక మూలరాయిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన సంఘం అట్టి రీతిగా ఎదుగును గాక. అయితే ఈ నికోలాస్ జిమ్జిమ్ డార్ప్ ఈయన ఈ ప్రార్థన వలన, ఆయన ప్రసంగాల వలన ఆ మొరాబియన్స్ మధ్యన మంచి మిషనరీలు లేచారండి. ఎంతమంది లేచారో ఒకసారి చదువుతాను. ఏసై కోసం ప్రాణం ఇచ్చేసే నక్సలైట్స్ లాంటి వాళ్ళు, రాడికల్స్ లాంటి మిషనరీస్ లేచారు. 1732 సంవత్సరంలో కొంతమంది, అంటే ఇంచుమించు ఒక 70 మంది యువకులు ఈ మొరేబియన్స్ నుంచి నామకార్థ క్రైస్తవులు మారి వెస్ట్ ఇండియన్స్, అంటే కరేబియన్ దీవులు అంటారు కదా, వెస్ట్ ఇండియన్స్, వారి మధ్యకు మిషనరీలుగా వెళ్ళారు. ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ 1733 మరలా 70 మంది గ్రీన్లాండ్కి వెళ్ళారు మిషనరీస్గా. 1736 సంవత్సరం 80 మంది సౌత్ ఆఫ్రికా, చీకటి ప్రపంచం అంటారు దాన్ని, అక్కడ దెయ్యపు శక్తులు ఎక్కువ, సౌత్ ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళారు. 1752 సంవత్సరం 90 మంది లాబ్రడార్ అనే ప్రాంతానికి మిషనరీలుగా వెళ్ళారు. ఒక నికోలస్ జిన్జిన్ డార్ఫ్ ఆ మొరేబియన్స్ దగ్గరికి వెళ్ళి చేసిన సేవ, చెప్పిన ప్రసంగాలు ప్రార్థన గురించి, పశ్చాత్తాపం గురించి, పాపక్షమాపణ గురించి మంచి ఉద్యమం లేచింది. తరువాత రెండవది 1730 సంవత్సరం నుంచి 1740 సంవత్సరం వరకు, అప్పటికి అమెరికా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, జార్జ్ వాషింగ్టన్ గారు ఇంకా ప్రెసిడెంట్ కాలేదు. అయితే గ్రేట్ అవేకెనింగ్, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఇవన్నీ దొరుకుతాయి. నేనేదో కట్టుకథలో పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పట్లేదండి. గ్రేట్ అవేకెనింగ్ 1730 నుంచి 1740, 10 సంవత్సరాలు ఉజ్జీవం. వీధుల్లో పరిగెట్టుకుంటూ వచ్చారండి జనాలు, యువకులు, ముసలోళ్ళు, మధ్య వయస్కులు, వీళ్ళందరూ 1730 నుంచి 1740 వరకు ఈ 10 సంవత్సరాలు ఈ అవేకెనింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ జోనాథన్ ఎడ్వర్డ్స్ అన్న ఆయన 1703 నుంచి 1758 వరకు తక్కువ టైమే బ్రతికాడు. కానీ ఈ 1730 నుంచి 1740 వరకు ఆయన చేసిన సేవ, ఆయన ప్రసంగాలు పెద్దగా కాదండి, ఆయన రాతలు చాలా గొప్పగా ఉండేవి, చాలా గొప్పగా. ఇప్పటికీ కావాలంటే దొరుకుతాయి. ఈయన 1741 సంవత్సరంలో ఒకే ఒక్క మెసేజ్ చేశాడంటది. అది ఏంటి అని అంటే, ఆ మెసేజ్ పేరు సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్. పాపులు రోషం గల దహించు అగ్ని అయిన దేవుని చేతిలో. తెలుగులో నాకు వచ్చిన ట్రాన్స్లేషన్ అంటే, దేవుడు ఒకవైపు ప్రేమ కలిగినోడు, ఒకవైపు ఆయన ఇంకొక వైపు కోణం ఏంటంటే దహించు అగ్ని అయిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. పాపం చేసిన వారు ఆయన చేతిలోకి వెళ్తే తీర్పు ఎలా ఉంటుంది అనే ఒక్క ప్రసంగానికి 1000 మంది మారు మనసు పొందారు అమెరికాలో, 1000 మంది. ఆ మెసేజ్ ఇప్పటికీ కూడా చాలామంది మారు మనసు పొందేటట్టుగా అందరినీ ఉత్తేజింపజేసే ప్రసంగంగా ఉంది. ఆయన ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం పేరు వేరీ టెల్స్ ఆఫ్ సర్ప్రైజింగ్ కన్వర్షన్ అనే పుస్తకం రాశారు. అది కూడా దొరికితే మీరు ఎవరన్నా సంపాదించుకోవచ్చు. ఎందుకనంటే అది ఇలాంటి బుక్స్ మన దగ్గర ఉండటం చాలా మంచిది. అయితే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చిన ఆ మెచ్చుకోలేంటో మనకు తెలుసు కదా, శక్తి కొంచెమైనా కానీ నువ్వు నన్ను కాదనకుండా నువ్వు వాక్యాన్ని గైకొన్నావు. వీరందరూ వాక్యాన్ని గైకొన్నారు. ఇంకా 2-3 పేర్లు, అసలైన గొప్ప వ్యక్తి పేరు చెప్తానండి. నాకు చాలా ఇష్టం ఆయన పేరు చెప్తాను. ఆయన ఈ టైంలో ఉన్నారు. 1703 నుంచి 1791 వరకు. ఈ సంఘం యొక్క కాల పరిమితి ఎప్పుడండి? 1700 నుంచి 1900 వరకు. దాంట్లో 1703 నుండి 1791 వరకు ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ వెస్లీ
ఇంగ్లాండ్ చరిత్ర చెప్పుకోవాల్సి వస్తేనండి, జాన్ వెస్లీ ముందు, జాన్ వెస్లీ తర్వాత, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం అన్నట్టు ఇంగ్లాండ్ చరిత్రను 2 భాగాలుగా విభజిస్తారు. అందులో జాన్ వెస్లీ గారికి ముందు, జాన్ వెస్లీ తర్వాత. ఈయన కొన్ని వేల ప్రసంగాలు, థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఈయన చేశాడు. ఇలా అమ్మగారి పేరు సూజన్, నాన్నగారి పేరు శామ్యుయల్ వెస్లీ. సూజన్ వెస్లీ వారు భక్తి కలిగిన కుటుంబమే. అయితే ఈయన యవ్వన కాలంలో కాస్త పై భక్తి కలిగి ఉండేవాడు. ఈయన ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తున్నాడట. ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే, ఎంత చదివే ఉంటారు కానీ ఏదో నాకు గుర్తున్న దగ్గరికి నేను చెప్తున్నాను, మన్నించి మాట వినండి. ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఈయనకు ఒక ప్రశ్న వచ్చిందంట, చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అని ఈయన మదన పడుతుంటే, ఆ ఓడలోనే ఈ మొరేబియన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నికోలస్ జిన్జిన్డార్ఫ్ గారి ఆధ్వర్యంలో ప్రభువు వారిని వాడుకుని మిషనరీస్గా చేసిన కొంతమంది యువకులు, ఈ మొరేబియన్స్ ఆ ఓడలో ఉండి పాటలు పాడుకుంటున్నారట. ఈయనకి ఆశ్చర్యం వేసింది. అరే, పడవ మునిగిపోయి ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉంటే వీళ్ళేంటి పాటలు పాడుతున్నారు, అసలు ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, అందులో ఒక కుర్రోడు ఈ మొరేబియన్స్లో ఒక కుర్రోడు వచ్చి ఈ జాన్ వెస్లీ గారితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువు గురించి, ఆయనకున్న ఔన్నత్యం గురించి, ఆయనకున్న గొప్పతనం గురించి, ఆ మొరేబియన్స్ మారిన దానికోసం మిషనరీస్గా వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమేమి జరిగిందని చెప్పేసరికి ఈయన మారు మనసు పొందాడు. ఈయన 10 మంది ఉన్న ప్రసంగం చేస్తాడు, ఒకడున్న ప్రసంగం చేస్తాడు, 20 మంది ఉన్న ప్రసంగం చేస్తాడు, 100 మంది ఉన్న ప్రసంగం చేస్తాడు, 1000 మంది ఉన్న ప్రసంగం చేస్తాడు. ఈయనకి మనుషులతో సంబంధం లేదు, ఆత్మలతోనే సంబంధం. ఈయన గారిని ఇంగ్లీష్ అపోస్తలుడు అని పేరు, ఈయనకి ఆంగ్ల అపోస్తలుడు. ఈయన ఇంగ్లాండ్లో ఈయన టైంలో అంటే 1703 నుంచి 1790 వరకు ఈయన మా బాల్యతనం తీసేసి యవ్వనతనం నుంచి ఈయన సేవ చేస్తున్నప్పుడు బార్లు మూసేశారు. అంటే మందు అయిపోయి బార్లు మూయటం కాదండి. బార్లు మూసేశారంటే మందు అయిపోయి ఉంటుందని అనుకోవద్దు. ఎవరు తాగడానికి వెళ్ళేవాళ్ళు లేక బార్లు మూసేశారు, వ్యభిచార గృహాలు మూసేశారు. అంత ఉద్యమం వచ్చింది. ఈయన 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. తరువాత 400 పుస్తకాలు రాశాడు, కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. రోజుకి 5 ప్రసంగాలు చేసేవాడండి ఈయన. రోజుకి 5 ప్రసంగాలు అంటే ప్రతి క్షణం దేవుని కొరకు మాట్లాడేవాడు. చాలామంది శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఇలానే ఏమంటారంటే, ఒక ప్రసంగికుడు, ఒక పాస్టర్ కానీ ఒక ప్రసంగికుడు కానీ గంట ప్రసంగం చేస్తే 8 గంటలు కష్టపడినట్టు లెక్క. ఒక గంట ప్రసంగం చేస్తే 8 గంటల శక్తి పోతుంది. అంటే ఇప్పుడు ఈయన గారు 5 గంటల ప్రసంగం చేశారంటే 40 గంటల శక్తి పోగొట్టుకునేవాడు. దేనికి అని అంటే దేవుని సేవ కోసం. ఈయన సేవ చేసి మెథడిస్ట్ అనే ఒక సంఘాన్ని ఈయన స్థాపించారండి. మెథడిస్ట్ సంఘం. చాలామంది మెథడిస్ట్ సంఘం అనేది హైదరాబాద్లో అటు ఇట్లో వైజాగ్లో కూడా ఉంది. మెథడిస్ట్ అని అంటే ఒక పద్ధతి ప్రకారం జీవించేవాడని, అదేదో పెద్ద ఇదని కాదు, ఓ పద్ధతి ప్రకారం జీవించేవాడు. ఇప్పుడు మనం కూడా మెథడిస్టులమే, ఓ పద్ధతి ప్రకారం, క్రీస్తు పద్ధతి ప్రకారం జీవిస్తే. అయితే ఈ జాన్ వెస్లీ గారికి చార్లెస్ వెస్లీ అని ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన మంచి గాయకుడు, అన్నగారు ప్రసంగికుడు, తమ్ముడు గారు గాయకుడు. ఈయన ఎన్ని పాటలు రాశాడో తెలుసా అండి? 9000 పాటలే రాశాడు. 9000 పాటలు. ఈ రోజుల్లో ఒక పాట రాస్తే ఆయన పట్టుకోలేము. అది కూడా ఏమని పాటలు రాస్తారు, రకరకాల పాటలు. ఏదేదో యేసు నీవే నా బాసు, మొన్న పాట వచ్చిందండి, యేసు నీవే నా బాసు అని. మరి అది ఏం పాటో, ఆ బాసు ఏంటో ఏం అర్థమవుదు. ఏమండి, ఇంకొక ఆడావిడ పాడుతుంది తెలంగాణ ఆవిడ, యేసు నీ లీలలు, యేసు లీలలు చేస్తాడండి. ఏంటి ఆ మాటలేంటి, ఆ పాటలేంటి? ఈయన గారు రాసిన ఒక్కొక్క పాట ఒక్కొక్క వర్తమానం, ఒక్కొక్క సందేశం, ఒక పాపం గురించి లేకపోతే పాప క్షమాపణ గురించి పాడే పాటలండి. వీళ్ళు దేవునికి దగ్గరగా ఉండి అన్నదమ్ములు దేవుని కొరకు భయంకరమైన సేవ చేసిన వారు వీరు. ఇంకొక వ్యక్తి గురించి, మన మరియమ్మ గారు కూడా చెప్పిన వ్యక్తి గురించి, ఒక ఆయన గురించి తెలుసుకుని మనం ముందుకెళ్దామండి. ఇవాళ ప్రార్థనలు అందరూ చేయకపోయినా ఆఖరి ప్రార్థన విజయ్ కుమార్ గారు చేసినా కానీ అందరూ వినాల్సిన మాటలు కాబట్టి నేను కాస్త ధైర్యం చేస్తున్నాను. 1700 సంవత్సరం నుంచి 1900 వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘం ఉంది. దీంట్లో 1761 నుండి 1834 వరకు
ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి, ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి జాన్ వెస్లీ. ఎలాగ ఆ ఇంగ్లీష్ అపోస్తలుడో ఈయన భారతదేశానికి అపోస్తలుడు విలియం కేరీ. భారతదేశం కలకత్తాలో ఉండేవాడండి. కలకత్తాకు వచ్చారు ఈయన. దేవుడి ప్రాణం పోయే వరకు మహా ఉత్కృష్టమైన కార్యములు, ఎంతకంటే పెద్ద వర్డ్ నాకు దొరకలేదు, మహా ఉత్కృష్టమైన సేవ ఈయన చేశాడండి. భారతదేశానికి సామాజిక పరంగా చేశాడు, అదేవిధంగా క్రైస్తవత్వం పరంగా కూడా చేశాడు. ఈయన గనక ఒక భారతీయుడైతే ఈయన జాతిపితం చేసేసేవారు మనోళ్ళు. ఈయన మన దేశముడు కాబట్టి ఈయన పట్టించుకోవట్లేదు కానండి. ఈయన గనక మన దేశముడైతే జాతిపితం చేసేది ఈయన్ని. ఏమండి, ఈయన బ్రిటిష్ నుంచి బయలుదేరి మన ఇండియాకు వచ్చారు. చాలామంది ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పాడు చేసేసారు అంటారు, కానీ విలియం కేరీ గురించి తెలిస్తే మాత్రం ఎవరు ఆ మాట అనరు అసలు. అంత గొప్ప కార్యాలు చేసిన ఈయన ఈ శరంపురం, ఇక్కడ గంగానది దగ్గర ఎవరైనా వెస్ట్ బెంగాల్ కలకత్తా వెళ్తే తప్పకుండా దర్శించండి ప్రదేశాన్ని. గంగానది దాటిన తర్వాత శరంపురం అనే ఒక ఊరుంటుంది. దాంట్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ నుంచే ఫస్ట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయింది. ఈ యూనివర్సిటీ నుంచే ఏదన్నా ఉన్నత విద్యకు ఒక సర్టిఫికేట్ రావాలి అని అంటే ఈ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. అది విలియం కేరీ గారు స్థాపించింది. అంతేకాదు అక్కడ బైబుల్ కాలేజీ కూడా ఉంది. ఇప్పటికీ కూడా త్రూఅవుట్ వరల్డ్లో శరంపురం బైబుల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యారు అని అంటే కళ్ళకు అద్దుకుని పాస్టర్గా తీసుకుంటారు. అంత గొప్ప ఆధ్యాత్మిక విద్యను అక్కడ బోధిస్తారండి. తప్పకుండా చూడవలసిన ప్రదేశమే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శించండి. అది విలియం కేరీ గారి కోసం. అలా మొదటి న్యూస్ పేపర్ కూడా ఈయనే. భారతదేశంలో మొదటి న్యూస్ పేపర్ సమాచార దర్పణ్. ఇప్పుడున్న ఈనాడు, ఆనాడు, రకరకాల పేపర్లు ఇవన్నీ తర్వాత కానివ్వండి, ముందు సమాచార దర్పణ్. మొదటి బ్యాంక్ కూడా ఈయనే. అప్పుడు డబ్బులు ఎలా దాచుకోవాలో తెలియకపోతే వారందరూ రకరకాల వాళ్ళ దగ్గర పోగొట్టుకుని మోసపోతున్నప్పుడు ఈయన గారు బ్యాంక్ అనేది స్థాపించారు. ఆ రోజుల్లో విలియం కేరీ గారు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉన్న రోజుల్లో గంగకు అర్పించాలి అనే ఒక ఆచారం ఉండేది. ఏంటి అని అంటే, ఒక 4 కొడుకులు ఉన్నారనుకోండి, 3 కొడుకులు బాగోవాలంటే పెద్ద కొడుకుని తీసుకెళ్ళి గంగా నదిలో విసిరేయాలి. అది గంగార్పిత్. ఆ గంగార్పిత్ మంచిది కాదని అధికారులతో తర్వాత రాజులతో మాట్లాడి ఆ ఆచారాన్ని, తర్వాత సతీ సహగమనానికి బ్యాక్ బోన్ ఈయనే. రకరకాల వాళ్ళకి పేర్లు వచ్చేసినాయి కానీ విలియం కేరీ గారే బ్యాక్ బోన్ అండి. ఈయనే మాట్లాడి ఇవన్నీ చేశాడు. తర్వాత మన క్రైస్తవత్వం గురించి మాట్లాడుకోవాలంటే మన చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ గారే మొదటి దేవుడు, తర్వాత విలియం కేరీ గారే. 36 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశారండి ఈయన. అంటే ప్రతి రాష్ట్రంలో అక్కడున్న భాషల వాళ్ళు ఉన్న ప్రజలు సొంత బైబిల్ కావాలి, సొంత భాషలో చదువుకోవాలి అని అంటే ఈయన విలియం కేరీ గారు తర్జుమా చేసిన బైబిలే. అంత గొప్ప ప్రస్థానం విలియం కేరీ గారిది. ఏమండి, మనం ఎప్పుడు బైబిల్ చదువుకుంటున్నా కానీ జోహన్నస్ గోటంబర్గ్ అన్నాయన, విలియం కేరీ అన్నాయన, వీళ్ళందరూ మనకి జ్ఞాపకం రావాలండి. మనం ఏమీ కాకుండా బైబిల్ని పడేస్తాం, ఎక్కడెక్కడో ఇసిరేస్తుంటాం. ఎంతోమంది కష్టపడితే కానీ అది బైబిల్ మన చేతికి రాలేదు. ఆఖరిగా అంటే ఈ విలియం కేరీ గారి కోసం ఆఖరి మాట ఇంకా చెప్పాల్సిన ఆయన ఒక 2-3 ఉన్నారండి. వారి కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ఈ విలియం కేరీ గారి గురించి ఒక చివరి మాట చెప్పాలి అని అనుకుంటే, స్టెఫెన్ చనిపోయి పరలోకం వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు, మార్టిన్ లూథర్ గారు వెళ్తున్నప్పుడు ఏ విధంగా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చుంటారో, అలాగే విలియం కేరీ గారు కూడా వెళ్తున్నప్పుడు అలాంటి గ్రాండ్ వెల్కమే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చుంటారు. 1వ శతాబ్దంలో తోమా గారు భారతదేశానికి సువార్త ఎంత తెచ్చారో 1793 సంవత్సరంలో విలియం కేరీ గారు అంతకు మించిన సువార్త ప్రచారం చేశారండి. అంత గొప్ప వరం ఇండియాకు దేవుడిచ్చారు. ఆయనే విలియం కేరీ. దేవునికి స్తోత్రం. ఈయన 1761 నుంచి 1834 వరకు ఆయన లైఫ్ టైం. ఆయన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఇవన్నీ మనకు బాగా సుపరిచితమైన పేర్లే. డేవిడ్ లివింగ్స్టన్ ఈయన
1813 నుండి 1873 వరకు బ్రతికారు. 1813 నుండి 1873 వరకు. ఈయన ఒక డాక్టర్. ఈయన స్కాట్లాండ్లో ఉండేవారు. అద్భుతమైన డాక్టర్ ఈయన. ఈ డాక్టర్ చేసి ఆయన డాక్టర్ పదవి వదిలేసి ఆఫ్రికా ఖండం చీకటి ఖండం, ఈ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సేవ చేయటం మొదలుపెట్టారండి. ఈ ఆఫ్రికాలో చాలా ప్రాంతాలను కనిపెట్టింది కూడా డేవిడ్ లివింగ్స్టన్నే. అక్కడ ఉన్న విక్టోరియా ఫాల్స్ కానీ ఇలా కొన్ని కనిపెట్టిన ఈయన. అయితే ఈయన ఒక యంత్రంలాగా పనిచేసేవాడంటండి. యంత్రంలాగా 4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడట. యంత్రంలాగా పనిచేసేవాడు. ఈయనకు అంత క్రమశిక్షణ కూడా. మిగతా సమయం అంతా సువార్త. 4 గంటల నిద్రపోయేవాడు, మిగతాదంతా సువార్త పరిచర్యని. ఈయన వీరోచితమైన జీవితం గురించి చాలామంది యువకులు ఆఫ్రికా నుండి మిషనరీస్ లేచారు. ఆఫ్రికా కూడా చాలామంది సువార్త ప్రకటించడానికి ఇతర దేశాల నుంచి వెళ్ళారు. ఎందుకంటే డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆదర్శంగా తీసుకోవటం వలన. ఆఫ్రికాలో దెయ్యపు ఆత్మల ఆరాధన, దాన్ని ఆత్మల ఆరాధన అంటారు, స్పిరిచువల్ వార్ఫేర్ అని. ఎప్పుడైనా దేవుడు మనకు అవకాశం ఇస్తే చెప్పుకోవచ్చు. చనిపోయిన వారిని ఆ దేశాల్లో ఎప్పటికీ కూడా ఆత్మల ఆరాధన ఆఫ్రికాలో ఎక్కువగా జరుగుతుంది. చనిపోయిన వారి ఆత్మలను వారు ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆ చనిపోయిన వారు ఆరాధిస్తే రేపొద్దున్న వీళ్ళ కోసం కూడా పరలోకంలో, స్వర్గంలో, మోక్షంలో ఓ సీట్ అనేది వారు ఉంచుతారు. మనం కూడా పరలోకానికి వెళ్ళిపోవచ్చని. అయితే ఈ చీకటి ఖండాన్ని వెలుగు ఖండంగా చేసిన వాడు మాత్రం డేవిడ్ లివింగ్స్టన్ గారే. ఆఖరికి ఈయనకు ఒక కన్ను పోయింది, చెయ్యి పోయినా కానీ సువార్త చేయటం మాత్రం ఆపలేదు. ఒకసారి ప్రసంగంలో కూడా నేను ఈయన గురించి ప్రస్తావించాను. ఒకసారి వీళ్ళ భార్య, డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య అక్కడ ఉండలేక స్కాట్లాండ్ వెళ్ళిపోతానంటే స్కాట్లాండ్ పంపించేశాడు. ఈయన పంపించిన కొంతకాలానికి ఈయన బయలుదేరి కొన్ని సంవత్సరాలకి డేవిడ్ లివింగ్స్టన్ గారు స్కాట్లాండ్ వెళ్ళి ఇల్లు ఎత్తుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు కొట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ అడిగిందంటే ఎవరు కావాలి మీకని. ఎందుకు అని అంటే ఆయన గారు అప్పుడు వీళ్ళు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈయనకి కన్ను ఉంది, చెయ్య ఉంది. ఇప్పుడు కన్ను లేదు, చెయ్యిపోయింది, జుట్టు ఊడిపోయింది, శరీరం అంతా పాడైపోయింది. ఆ పరిస్థితులలో ఈయన సేవ చేశాడండి. ఆఫ్రికాలో ఈయన చేసిన సేవ ఆఫ్రికా దేశంలో జాంబియా అనే దేశంలో సేవ చేశాడు. ఒక ప్రపంచంలో భూమి మీద 2 సమాధులు ఎవరికైనా ఉన్నాయని అంటే ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారికి. జాంబియాలో ఒక సమాధి ఉంది, తర్వాత ఇంగ్లాండ్లో ఒక సమాధి ఉంది. గుండెనేమో తీసుకొచ్చి జాంబియాలో పాతిపెట్టారు. ఎందుకంటే ఈయన గుండె ఎప్పటికీ ఆఫ్రికా కోసమే కొట్టుకుంటుంది అని ఆఫ్రికా ప్రజలు ఒప్పుకోక గొడవ పెట్టి మరి ఆయన గుండెని తీసుకొచ్చి జాంబియా అనే దేశంలో సమాధి చేశారు. గుండె లేని శరీరాన్ని ఇంగ్లాండ్లో సమాధి చేశారండి. అంత ఉజ్జీవకర్త డేవిడ్ లివింగ్స్టన్. వీళ్ళ గురించి తెలుసుకోకపోతే ఎలాగా. ఇంకొక వ్యక్తి హడ్సన్ టేలర్. వీరేమంటారు మీరు? హడ్సన్ టేలర్. విలియం కేరీ భారతదేశానికి ఎలాగో, తర్వాత ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి ఎలాగో, ఈ హడ్సన్ టేలర్ అన్న ఆయన చైనాకు అలాంటివాడు, అపోస్తులు లాంటివాడు. విలియం కేరీ గారు మన భారతదేశానికి, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి, ఈ హడ్సన్ టేలర్ అన్న చైనాకు. చైనా అంటే చాలా భయంకరమైంది కదా, అది కమ్యూనిస్టు దేశం. అక్కడట ఈ మధ్యన వయాగ్రా దోమలు కూడా బయలుదేరి వస్తున్నాయంటండి. జాగ్రత్తగా కనిపెట్టండి. వయాగ్రా దోమలు కూడా చైనా నుంచే బయలుదేరి వస్తున్నాయట. అంతకు ముందు వచ్చింది కదా కరోనా వైరస్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు వయాగ్రా దోమలని నేను నా 4 రోజుల క్రితం ఇప్పుడు చదివాను ఆర్టికల్. వయాగ్రా దోమలనేవి కూడా బయలుదేరి వస్తున్నాయట. కుట్టిన వాళ్ళందరూ రకరకాలుగా అయిపోతున్నారట. ఈ హడ్సన్ టేలర్ గారు అక్కడ సువార్త సేవ చేయటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఒక 800 మిషనరీలు ఈ హడ్సన్ టేలర్ గారిని చూచి ప్రపంచవ్యాప్తంగా 800 మంది మిషనరీలు ఆ చైనాకి వెళ్ళారు. తర్వాత 800 మంది చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్ళారు. ఈ చైనాకి వెళ్ళిన 800 మందిలో 125 మంది స్కూల్స్ అక్కడ కట్టి ప్రారంభించి వారికి వేదాంత విద్యను, మామూలు విద్యను కూడా వారు నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా రోజుకు ఒక 2000 ఆత్మలు హడ్సన్ టేలర్ గారు చేసిన సువార్తను బట్టి రోజుకు ఒక 2000 ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. ఒక అండర్ గ్రౌండ్ చర్చెస్ రోజుకు ఒక 5 ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. చూడండి ఎంత సేవ చేసి వెళ్ళిపోయాడు.
ఈ హడ్సన్ టైలర్ గురించి వాళ్ళ కొడుకు ఒక ఆయన ఉన్నాడండి, జాన్ టేలర్ అని మొన్న ఈ మధ్యనే ఆయన 1989లోనూ ప్రభువుని నిద్రించారు. జాన్ టేలర్ అన్న ఆయన వాళ్ళ నాన్న గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. మా నాన్న నాకు 10 కోట్లు ఇచ్చాడు, మా నాన్న నాకు మంచి బిల్డింగ్ ఇచ్చాడు, అది కాదండి. నా తండ్రి ఎంత సమర్థవంతంగా పనిచేయటానికి కారణం నా తండ్రి మోకాళ్ళ మీద నిరంతర ప్రార్థనే. మొరంబియన్స్లో నికోలాస్ బిన్బిండార్ఫ్ ఏ విధంగా అయితే ప్రార్థన నేర్పించాడో ఈ హడ్సన్ టైలర్ కూడా ప్రార్థన చేయటమే. ఈ కొడుకు జాన్ టేలర్ హడ్సన్ టైలర్ గురించి చెప్తాడండి. మా నాన్న మోకాళ్ళ మీద వేయకుండా సూర్యుడు చైనాలో ఉదయించేవాడు కాదు. అంటే సూర్యుడు ఉదయించాలంటే ఈయన మోకాళ్ళ మీద ఉండాలన్నమాట. అంటే సూర్యుడు ఉదయించడానికి ముందే ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఏమంటే ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఇలాంటి గొప్ప ఇంకా బోళ్ళంతమంది ఉన్నారండి, బోళ్ళంతమంది ఉన్నారు. నేను రాసుకున్నది కూడా ఇంకా 4-5 ఉన్నారు. టైం అయిపోయింది కదా, మిమ్మల్ని విసిగించడం ఇష్టం లేక ముగిస్తున్నాను. ఇంత గొప్ప మంది, చిన్న కాల పరిమితే 200 సంవత్సరాలే. నీ శక్తి కొంచెమైనా నువ్వు వాక్యాన్ని గైకొన్నావు, నీలో ఏ తప్పు లేదు, నువ్వు వాక్యాన్ని గైకొన్నావు. కాబట్టి నేను తలుపు తెరుస్తానని మిషనరీ వర్క్కి తలుపు తెరిచాడు దేవుడు. దాన్ని ఇప్పుడు వరకు ఎవడో వేయలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇప్పుడు కూడానండి చెన్నైలో ఉన్న మిషనరీ గ్రూప్స్ ఆంధ్రాలో లేవు. అదే నా దుఃఖం అంతా. చెన్నైలో విపరీతంగా మిషనరీ వర్క్ జరుగుతుంది, తమిళనాడులో. మన ఆంధ్రాలో ఇంత పెద్ద సంఘాలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా మిషనరీస్ని పంపించరు. ప్రార్థన చేద్దాం మన ఆంధ్ర కొరకు, మిషనరీస్ వర్క్ జరగాలి అని. అనేక ఆత్మలు నశించిపోతున్నాయండి. మన శక్తి కొంచెమే, ఫిలదెల్ఫియా శక్తి కొంచెమే, కానీ వాక్యాన్ని గైకున్నాం. ఆయన్ని కాదనలేదు, వాక్యాన్ని గైకున్నాం. ఏమండి, ఆయన నామాన్ని ఎరుగననకుండా వాక్యాన్ని గైకుందాం. దేవుడు తలుపు తీస్తాడు. మన సంఘం చిన్నదే, ఆయన శక్తిని, ఆయన నామాన్ని కాదనకుండా వాక్యాన్ని గైకుందాం. ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆ శోధన గడియలలో మనల్ని కాపాడుతాడు. ప్రియ సంగమా, నమస్కరించి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. కాస్తంత సుఖాన్ని పక్కన పెడదాం, ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని గైకుందాం. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా గైకుందాం. చదవటం వినటం తర్వాత గైకునేటట్టుగా దేవా సహాయం చేయండి అని విశ్వాసంలో ఎదుగుతూ వాక్యాన్ని గైకుంటూ ఆయన శక్తిని పొందుకుంటూ దేవునిలో అభివృద్ధి చెందుదముగాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్.